ఈ క్రిస్మస్లో నేర్చుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకోండి. కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళు పాత బట్టలు వేసుకున్న వాళ్ళు చూసి ఎక్కిరించుకోండి. ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు అని అడగండి. మీకు మీరే వండుకుని తినేయకండి, మీకు మీరే కక్కమొక్క డొక్క వండుకుని తినేయకండి. లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో చెప్పండి, వాళ్ళకి పెట్టండి. మీకు మీరే బట్టలు వేసుకుని తినేయకండి, కనీసం గత ఏడాది వేసుకున్న బట్టలైనా లేనోళ్ళకి ఇవ్వండి. ఆ పాత బట్టలే కొత్త బట్టలు వేసుకుని తినేది. ఎందుకంటే దేవుని మనసు ఎవరి మీద ఉందని చెప్పండి, దీనులు పేదోళ్ళ మీద. అలా చేయండి. క్రిస్మస్ మీరు వండుకున్నది అందరికీ పెట్టండి, పేదోళ్ళని పిలవండి, భోజనం పెట్టండి, బట్టలు లేని వారికి బట్ట ఇవ్వండి, దుప్పలు లేని వారికి దుప్పటి ఇవ్వండి. ఎందుకంటే ఆ పేదోళ్ళ వైపు చూస్తారు. యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి చెప్తున్నాను, మీరు చేస్తున్న క్రిస్మస్ వేదికలు ఏదైనా సరే రూపాయి పోగేసి మీ ఊర్లో ఎంతమంది బామ్మలు ఉన్నారో, ఎంతమంది తల్లులు ఉన్నారో, ఎంతమంది ఒక లెక్క వేసుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఇది ఏం చేయకుండా 18 అడుగులు కేక్ తెచ్చారండి. ఎందుకంటే అందరూ ఎదపడతారు మీరు అందరు కలిసి. 18 అడుగులు కేక్ తెచ్చారట, ఒదికి పిలిచారు. 18 అడుగులు కేకు, తెల్ల లింగిలు నల్ల సొక్కలు, ఒక్కడి చేతిలో బైబిల్ లేదండి. కేరళ నుంచి వచ్చారు మీరు, అడుగుతున్నాను. తెల్ల లింగిలు నల్ల సొక్కలు, కేకు నడుతున్నారు. మొఖాన్ని రాసేసుకుంటున్నారు, ముక్కులేడు వేసుకుంటున్నారు, తలకి రాసేసుకుంటున్నారు, నడుతున్నారు. దేనికి? ఇది క్రిస్మస్సా? ఆ కేకుకి పెట్టే డబ్బు, మీ లైట్లకి పెట్టే డబ్బు. పేదవాళ్ళు ఉన్నారు, పెద్దమ్మ మందులు తెచ్చుకోలేని పెద్దమ్మలు మీ సంఘంలో ఉంటారు. పెద్దమ్మా, ఇదిగో మేము అందరం డబ్బులు పోగేసుకున్నాం, నీకు మందులు లేక బాధపడుతుంది, ఈ డబ్బుల నుంచి మా యవనస్తులు అందరూ ఇస్తున్నాం అని ఇవ్వు. దేవుడు ఎంత బాగా సంతోషిస్తాడు. దేవుడు విధవరాండ్లు ఉన్నారు లేరా మన ఊరిలో, ఆ తల్లికి ఇవ్వు, ఎంత బాగా సంతోషిస్తారో.